ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. పాడుతా తీయగా చల్లగా. అభిరామ్, ఏ పాట సెలెక్ట్ చేసుకున్నావు? అందరికీ నమస్కారం. నేను ఇప్పుడు పాడబోయే పాట జయకృష్ణ ముకుంద మురారి, చిత్రం పాండురంగ మహత్యం, సంగీతం టీవీ రాజు గారు, రాసిన వారు జూనియర్ సముద్రాల గారు, పాడిన వారు ఘంటసాల గారు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. హే కృష్ణ ముకుంద మురారి జయ కృష్ణ ముకుంద మురారి, జయ కృష్ణ ముకుంద మురారి, జయ గోవింద బృంద విహారీ, కృష్ణ ముకుంద మురారి, జయ గోవింద బృంద విహారీ, కృష్ణ ముకుంద మురారి. దేవకి పంట వసుదేవు వెంట, దేవకి పంట వసుదేవు వెంట, యమునను నడిరేయి దాటితి వంట. ఆ, ఆ, ఊపున వెలిసితి వంట, నందుని ఇంట వెలిసితి వంట, నందుని ఇంట రేపల్లె ఇల్లాయేనంట. ఆ, కృష్ణ ముకుంద మురారి, జయ గోవింద బృంద విహారీ, కృష్ణ ముకుంద మురారి. నీ పలుగాకి పనులకు గోపెమ్మ, నీ పలుగాకి పనులకు గోపెమ్మ, కోపించు నిను రోట బంధించెనంట. ఆ, ఆ, ఊపున పోయి మాకుల గూలిచి, ఊపున పోయి మాకుల గూలిచి, శాపాలు పాపితి వంట. కృష్ణ ముకుంద మురారి, జయ గోవింద బృంద విహారీ, కృష్ణ ముకుంద మురారి, జయ గోవింద బృంద విహారీ, కృష్ణ ముకుంద మురారి. హే కృష్ణ ముకుంద మురారి, ఇలా పాడావు, జడ్జెస్ చెప్తారు. జడ్జెస్, అభి, నమస్తే సార్. నమస్తే. బాగున్నావా? బాగున్నాను సార్, మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఇప్పుడు నువ్వు పాడావు కదా, నేను నా అభిప్రాయం నిర్మోహమాటంగా చెప్పాలా మొహమాటంగా చెప్పాలా? సార్ మీ ఇష్టం సార్. నిర్మోహమాటంగా చెప్తే నీకు కొంచెం బాధేస్తుంది,
చెప్పొచ్చా? ఎస్ సార్. రెండో చరణంలో ఊపున బోయి మాకుల గూలిచి, ఆ వాక్యం ఒకటి చాలా బాగా పాడావు నాన్న. థ్యాంక్ యూ సార్. మాకులు ఊపున బోయి మాకుల గూలిచి అనే ఆ పంక్తి చాలా బాగా పాడావు, అందంగా పాడావు. దాంట్లో అంతా సంగీతానికి సంబంధించిన ఎలాంటి లోపాలు లేకుండా పాడావు. మిగతా పాట అంతా కూడా అక్కడక్కడ పొరపాట్లు ఉన్నాయి, కొంచెం బాగా పాడావు, ఇంకా బాగా పాడితే బాగుంటుంది అన్న విధంగా పాడావు. మొత్తం మీద చాలా చాలా సాధన చేసి పాడాల్సిన పాట నాన్న ఇది, సరేనా? చిన్న సాధన కాదు, చాలా చాలా గొప్ప సాధన చేస్తే గానీ ఇలాంటి పాట పట్టుబడదు. నువ్వు నేర్చుకుంటున్నావు కాబట్టి, తెలుసుకుంటున్నావు కాబట్టి, తెలుసుకో, నేర్చుకో, నిన్ను నువ్వు సవరించుకో, సరిదిద్దుకో, మళ్ళీ పాడే ఇలాంటి పాట పాడే అవకాశం వచ్చినప్పుడు దాన్ని సరిగ్గా వినియోగించుకో. ఓకే సార్. అభిరామ్, నమస్తే సార్. చాలా మంచి ప్రయత్నం. కానీ బికాస్ ఆఫ్ యువర్ ఏజ్, నేను లాస్ట్ ఎపిసోడ్ లో కూడా అదే చెప్పాను, ఆ ట్రాన్సిషన్ పీరియడ్ కాబట్టి నీ వాయిస్ క్రాక్ అవుతుంది. బట్ దట్స్ నాట్ యువర్ ఫాల్ట్, ఇట్స్ జస్ట్ ఏజ్, మ్యాటర్ ఆఫ్ టైమ్. ఇంకొక 2-3 years లో ఎవ్రీథింగ్ విల్ ఫాల్ ఇన్ ప్లేస్ అండ్ యుల్ హ్యావ్ వన్ బ్యూటిఫుల్ వాయిస్. అంతదాకా నువ్వు పేషెన్స్ ఇస్ ది కీ. నువ్వు పేషెంట్ గా వెయిట్ చేయాలి. అట్ ద సేమ్ టైం బోస్ గారు చెప్పినట్టు ఇలాంటి పాటలు ఎంపిక చేసుకుని ఇలా ఒక సందర్భంలో ఒక వేదిక మీద పర్ఫామ్ చేయడం ఇట్స్ లిటిల్ ట్రికీ. సో యూ హ్యావ్ టు బి లిటిల్ మోర్ కేర్ఫుల్ అన్నమాట. ఓకే, ఓకే సార్. గుడ్ అటెంప్ట్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. హాయ్ అభిరామ్. నమస్తే మ్యామ్. నమస్కారం. ఏ కృష్ణ అంటే కనిపించిన వెంటనే ఏ కృష్ణ ముకుంద, ఆ నోట్ సరి చేసుకో. ముకుంద 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 మురారి. మురారి. వా, ఎంత బాగా పాడుతున్నావు చూడు, ఎంత బాగుందో నీ వాయిస్ లో గమకాలు, ఆ స్పష్టత. దట్స్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ యువర్ సింగింగ్ నానా. థ్యాంక్ యూ మ్యామ్. బెస్ట్. నీకు చాలా మంచి మంచి క్వాలిటీస్ ఉన్నాయి కదా. గమకం నువ్వు పాడుతూ ఉంటే అది స్పష్టంగా అర్థమవుతోంది. అది చాలా మందికి సాధ్యం కాని విషయం తెలుసా. నీకు అది వచ్చు, కానీ నీకల్లా వచ్చిన ప్రాబ్లం ఏంటంటే నీ ఏజ్ లో వస్తున్నటువంటి స్వతహాగా సహజంగా వచ్చేటటువంటి నీ వాయిస్ లో క్రాక్, ఆ మార్పులు అవన్నీ. కాబట్టి విజయప్రకాష్ గారు చెప్పింది 100% కరెక్ట్. పేషెన్స్. ఎవరైనా వెంటనే నువ్వు బాగా పాడావు, పాడలేదు అన్నప్పుడు వెంటనే మనసుకు దయచేసి తీసేసుకోవద్దు. ఓకే, బయట నేను చెప్పేది ఇక్కడ కాదు, ఇక్కడ తీసుకోవాలి. ఓకే, ఇక్కడ బెటర్మెంట్ కోసం చెప్తాను. జస్ట్ లైక్ దట్. అలా అంటే చిన్న చిన్న వాటికి అప్సెట్ అయిపోవద్దు నువ్వు. బికాస్ యు ఆర్ అ వండర్ఫుల్ సింగర్ నాన్న. ఐ సీ యువర్ ఫ్యూచర్. దర్ ఇస్ అ వండర్ఫుల్ ఫ్యూచర్ వెయిటింగ్ ఫర్ యూ. ఓకే మ్యామ్. Fantastic effort. థ్యాంక్ యూ సార్. Well done. All the best. థ్యాంక్ యూ సార్. See you next round. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.